మరోవైపు ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా, విద్యుత్ రంగంలో ఒక ఆదర్శనీయ రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన విద్యుత్ విజయాల్ని చూసి ఓర్వలేక, ఒప్పుకోలేక భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా వాళ్ళకి డిమాండ్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయన్న దుగ్ధతోని ఢిల్లీ ఇచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడ ఏదో మా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా పైన బదనాం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రజల తరఫున కొన్ని డిమాండ్లు పెట్టినాం. మీరు గతంలో ఏదైతే కేంద్రం మా పైన ఒత్తిడి పెట్టి మీరు మీటర్లు పెట్టరా రైతాంగానికి అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు నా కంఠంలో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మీటర్లు రానివ్వను అని చెప్పిండ్రు. దాని కొరకు దాదాపు 35,000 కోట్లు మాకు రావాల్సిన దాన్ని కూడా వదులుకున్నారు. మీరు కూడా అదే మాట మీద నిలబడతారా లేదా, రైతాంగానికి మీటర్లు పెట్టరా స్పష్టం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైతే టారిఫ్ రివిజన్ చేయకుండా ప్రజలపై భారం పడకుండా ఎట్లనైతే నడిపినామో అదే పద్ధతుల్లో టారిఫ్ రివిజన్ చేయొద్దు, ధరలు పెంచి ప్రజలపైన భారం వేయొద్దు అని చెప్పి మేము అది కూడా డిమాండ్ చేసినాం. దానిపైన కూడా వారు సమాధానం